నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటలు ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇప్పటికైనా కన్నవిప్పు కలగాలి. కేసీఆర్ ఉన్నప్పుడే రైతులకు మేలు జరిగిందని రైతన్న ఆవేదన. రైతన్నలకు కరెంటు కష్టాలు, వేసిన పంట చేతికి అందగా పంట పొలాలు ఎండిపోవడంతో రైతు లక్షల్లో పెట్టుబడులు పెడితే ఆఖరికి రైతన్నకు మిగిలేది అప్పులు. పంట చేతికి రాక చేసిన అప్పులు తీర్చలేక రైతు బోరున వినిపించిన రైతన్న. సురారం గ్రామానికి చెందిన గుండ్ల రామస్వామి తండ్రి లక్ష్మయ్య చేతికొచ్చిన పంట పొలాలు ఎండిపోవడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో రైతన్న కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలవని దుస్థితి ఏర్పడింది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడే రైతన్నలకు మేలు జరిగిందని రైతన్న ఆవేదన వ్యక్తం చేశాడు. పై అధికారులు కరెంటు అధికారులతో మాట్లాడి కరెంటు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎండుతున్న వరి పంట పొలాలు, మండుతున్న ఎండలు, రైతుల బాధలు అన్నో రామచంద్ర పరిస్థితుల్లో రైతులను పట్టించుకునే నాదుడే లేడా? కరెంటు అధికారులకు ఫోన్ చేసిన సమాధానం లేదు. భూగర్భ జలాలు తగ్గిపోయి బోర్ల నుండి నీరు రావడం లేదని, దీంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయని గ్రామానికి చెందిన బోండ్ల స్వామి తండ్రి లక్ష్మయ్య తెలిపారు. సరైన సమయంలో కరెంటు అందకపోవడంతో ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని పరిస్థితి. కరెంటు అందక అధికారులు ఫోన్ చేసిన సమాధానం ఇవ్వని అధికారులు బోరు బావిన నడిపించడం కోసం మోటార్లు సరైన సమయంలో కరెంటు వస్తే బోరు బావి మోటార్లు కానీ కాలిపోవడం జరిగేది కాదు అని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. బోరు మోటార్ల కోసం, మరమ్మతుల కోసం లక్షల్లో ఖర్చు పెట్టానని, ఇప్పటికీ 3 బోర్లు వేశానని, బోరు మోటార్లు కరెంటు సరైన సమయానికి అందకపోవడంతో ప్రతిసారి బోరు మోటార్లు, బావి మోటార్లు చాలాసార్లు కాలిపోవడంతో డబ్బులు లక్షల్లో వృధా అవుతున్నాయని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు ఎండిన పంటలకు నష్టపరిహారం అందించాలని కోరుతున్నారు. రెండు ఎకరాలు వేస్తే మొత్తం భూమి అంతా పరిలిప్పింది, ఎండిపోతుంది. ఆ 3-4 సార్లు మోటార్లకే పెట్టుడు అవుతుంది, కానీ ఆ పారులు లేదు, మొత్తం ఎండిపోతుంది. మొత్తం 2 ఎకరాలు నాశనం, మొత్తం ఎండిపోయింది. ప్రభుత్వం ఏదైనా ఆదుకుని సాయం చేస్తారని కోరుతున్నాను. సురారం 2 ఎకరాలు నాటేసిన బోన్ల స్వామి 2 ఎకరాలు నాటేసిన. కరెంట్ వేసుకుంటా పోయినా కొద్ది 5-6 సార్లు మోటార్ కాలిపోతే 4-5 వేలు అవుతున్నాయి పీకి తెచ్చినప్పుడల్లా. ఈ 2 ఎకరాలు మొత్తం ఎండిపోయింది, నాశనమైంది, మొత్తం ఎండిపోయింది. ఏమైనా ఆదుకోవాలని అనుకుంటున్నాను. ఇంత పెట్టుబడి పెట్టినా అది చేతికి రాలేదు, చేతికి వస్తే రాదు, ఏం లేదు కూడా. నెంపల్లి రోహిత్ అన్న కోరుకుంటున్నాను, ఏమైనా ఆదుకుంటారని. అందుకే